బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న వారికి గత 5 నుండి 6 మాసాలుగా జీతభత్యాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ మాట్లాడుతూ చీరాల ప్రభుత్వ వైద్యశాలలో అనేక సంవత్సరాలుగా పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న వారికి కాంట్రాక్టర్ గత 6 మాసాలుగా జీతాలు చెల్లించడం లేదు. వైద్యశాలలో డాక్టర్లు, నర్సులు చేసే చికిత్సలు వేరు, పారిశుద్ధ్య కార్మికులు చేసే సేవ వేరు. వారే లేకపోతే హాస్పిటల్ శుభ్రంగా ఉండదు. వీరికి కాంట్రాక్టర్ ఎవరో తెలియదు, ఎలా ఉంటారో తెలియదు. వెంటనే వీరికి రావాల్సిన జీతభత్యాలు చెల్లించాలి. లేని పక్షంలో మా పార్టీ తరపున ధర్నాలు చెప్పడం జరుగుతుందని తెలిపారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియాలో సార్ మేము 10 సంవత్సరాల మించిగా పనిచేస్తున్నాము. ఆ కలెక్టర్ గారు ఆయన కాంట్రాక్ట్ గారు ఎలా ఉంటాడో కూడా మాకు తెలియని స్థితిలో కూడా మేము పనిచేస్తున్నాం. అంటే ఆ కొంచెమైనా మా మీద కనికరం లేకుండా ఉన్నారు. 6 నెలల నుంచి జీతాలు లేకపోయినా కూడా మా మీద ఇంతైనా దయలేదు. మరి మేమేం తినాలి, ఏం తాగాలి, మా కుటుంబాలు ఎలా పోషించుకోవాలి? మేము టయానికి వచ్చి చేస్తున్నామే కానీ మమ్మల్ని కనికరించినట్టు సారోళ్ళే లేరని మేము మా కష్టాలు మనమే చెప్పుకుంటున్నాం సార్. మా మీద దయ ఉంచి మా స్టాండిస్ట్ మీద కూడా కనికరం చూపించి మాకు జీతాలు నెల నెల పడేటట్టు కూడా మాకు సహాయం చేయమని మిమ్మల్ని అడుగుతున్నాము సార్. ఇంతకంటే మేము ఏం అడుగుతున్నాం సార్? మనం చేసిన చాకీరే మేము అడుగుతున్నాం కానీ మిమ్మల్ని ఏమన్నా ఇంకేంకా అడగటం లేదు కదా. మా మీద మరీ దయించండి సార్. మా కష్టాన్ని కనికరించండి సార్. పేషెంట్లు బెదిరించిన అదిరించిన మేమైతే పనులు చేస్తున్నాం, వాళ్ళకి వినయంగా నడుచుకుంటున్నాం, వాళ్ళు చెప్పిన కానీ చేసుకుంటూ వస్తున్నాం. మేము లేకపోతే హాస్పిటల్ శుభ్రంగా ఉంటుందంటుంది సార్. మీకు తెలుసు హాస్పిటల్లో ఎలాంటి పనులు చేస్తారని కూడా తెలుసు. మేము ఒళ్ళొంచి పనులు చేసే వ్యక్తులమే కానీ మరి ఇంకోటి అయితే మేము బెదిరించేవాళ్ళం కదా సార్. మా మేము కనికరం చూపించి మా జీతాలు వచ్చేటట్టు మాత్రం మాకు సహాయం చేయమని మరీ వేడుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం సార్. శానిటర్లకు జీతాలు, శానిటర్లకు జీతాలు, శానిటర్లకు జీతాలు, శానిటర్లకు జీతాలు, శానిటర్లకు జీతాలు, పేద శానిటర్లకు జీతాలు, పేద శానిటర్లకు జీతాలు, చీరాల ఏరియా హాస్పిటల్ పనిచేసే శానిటర్లకు జీతాలు, చీరాల గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేసే శానిటర్లకు జీతాలు, చీరాల గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేసే శానిటర్లకు జీతాలు, శానిటర్లకు జీతాలు ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి. మిత్రులందరికీ జేబీ మిత్రులారా, ఈరోజు చూసారా మనకి మా చీరాల గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే ఇటు మన ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లా నుంచి కూడా ఎంతో మంది ప్రజలు ఇక్కడ హాస్పిటల్ బాగుంటుంది, ట్రీట్మెంట్ బాగుంటుంది చుట్టుకుని వచ్చేవాళ్ళు. ఇక్కడ అలాంటి హాస్పిటల్లో ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ శానిటర్లకు పనిచేస్తే మన మహిళా సోదరులకు 6 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం చాలా దారుణం. ఈ కాంట్రాక్టర్ అతను బిల్లు ఏదో పాస్ చేసుకున్నాడే కానీ వీళ్ళు తిన్నారా లేదా మాకెందుకు, పని మాత్రం చేయండి. 6 నెలలుగా వాళ్ళు ఎలా ఏం తింటారు, వాళ్ళ పిల్లలకి ఏం పెట్టాలి, అద్దె ఇళ్లలో అద్దెలో ఉంటున్నారు, వాళ్ళు అద్దె ఖాళీ చేయమన్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఒకసారి గ్రహించాలి. దీనిపై కూడా ప్రభుత్వం వెంటనే స్పందించాలి. కలెక్టర్ గారు అంతే వెంటనే స్పందించి వీళ్ళకి శానిటర్లకు వెంటనే జీతాలు ఇవ్వాలి. ఆ కాంట్రాక్టర్ని ఇమీడియట్లీగా వచ్చి వాళ్ళ జీతాలు ఇవ్వాల్సిందిగా మా దళిత బహుజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, అలాగే ఈ శానిటర్లకు ప్రతి నెల 1వ తారీఖు జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మన గౌరవనీయులు పెద్దలు పేదల పార్టీ ప్రతినిధి మా చీరాల శాసనసభ్యులు మన ఎమ్మెల్యే గారు కొండ గారు కూడా స్పందించి ఈ పేద శానిటర్లకి జీతాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని, అలాగే మా బాబు మన ప్రకాశం మన చీరాల టైగర్ మా మహేంద్ర బాబు గారు కూడా వెంటనే స్పందించి ఈ పేద శానిటర్లకు జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే వాళ్ళకి పని చేసుకుంటేనే ఏ పూటకు ఆ పూట, ఏదో ఈ రోజున ఒక రోజు తిని ఒక రోజు తినక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది చాలా దారుణం. దీనిపై కూడా వెంటనే స్పందించాలి. కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఇలా జీతాలు ఇలా వచ్చేలా చర్యలు తీసుకోవాలని మేము మా దళిత బహుజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ వెంటనే కాంట్రాక్ట్ని పిలిపించి వాళ్ళకి 6 నెలలుగా జీతాలు లేవు, పని చేస్తే పని చేయమంటారు. ఇక డాక్టర్లు మాకెందుకు మీరు పని చేయమంటారు. ఇక వాళ్ళు లేకపోతే హాస్పిటల్ నడవదు. చిమ్మాలన్న వాళ్ళే, ఎత్తాలన్న వాళ్ళే, ఏ తీయాలన్న వాళ్ళే, ఎవరైనా కక్కినా కడగాల్సింది వాళ్ళే, ఎవరైనా చీచినా కడగాల్సింది వాళ్ళే. అలాంటి శానిటర్లు పేదవాళ్ళు, అలాంటి వాళ్ళకి ఈ రోజున అన్నం లేక అల్లాడుతున్నారు మిత్రులారా. వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళ 6 నెలల జీతాలు వాళ్ళకి ఇచ్చి ప్రతి నెల వాళ్ళకి జీతం ఇచ్చేలా మన కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించాలి. అట్లాగే మన గవర్నమెంట్ ఎంఆర్ఓ గారు కూడా, అట్లాగే ఆర్డీఓ గారు కూడా వెంటనే స్పందించి వాళ్ళ జీతాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని మా దళిత బహుజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఇప్పుడు మా సోదరి